హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ ఫోన్లో జీమెయిల్ అనేది అయితే ఉంటుంది కదా, అది మీరు ఫోన్ కొన్న కొత్తలోనే దాంట్లో అయితే లాగిన్ అవుతారు, జీమెయిల్ అకౌంట్ని అయితే క్రియేట్ అయితే చేసుకుంటారు. సో ఈరోజు మీ జీమెయిల్ అకౌంట్స్లో మీకు తెలియకుండా వేరే జీమెయిల్ అకౌంట్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ దాన్ని రిమూవ్ చేయకపోతే మీ డేటా అనేది అంతా వాళ్ళకైతే తెలిసిపోతుంది. మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా వాళ్ళకైతే తెలిసి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే మీ ఈమెయిల్ కాకుండా వేరే ఈమెయిల్ ఏమన్నా ఉంది అంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది అయితే చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే మన డేటా వీడియోస్ ఫొటోస్ అయ్యి వాళ్ళకి తెలియకుండా ఉండాలి కాబట్టి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ జీమెయిల్ని ఎలా రిమూవ్ చేయాలనేది అయితే చెప్తాను. ఇదైతే రిమూవ్ చేయడానికి గైస్ ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో జీమెయిల్ అయితే యాప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఫోన్లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. అందులో మీరు ఏ అకౌంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ కింద మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కింద, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా ఓపెన్ అవుద్ది, అకౌంట్స్ అండ్ సింక్ అని చెప్పేసి. దీంట్లో కింద చూసినట్టయితే గూగుల్ సింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ జీమెయిల్స్ మీరు దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సింపుల్గా ఇలా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద చూసినట్టయితే మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ఆప్షన్స్ వస్తాయి, సింక్ నో రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి. మనం ఇప్పుడు ఈ అకౌంట్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి రిమూవ్ అకౌంట్ అని వచ్చింది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది రిమూవ్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, రిమూవింగ్ దిస్ అకౌంట్ విల్ డిలీట్ ఆల్ ఆఫ్ ఇట్స్ మెసేజెస్, కాంటాక్ట్స్ అండ్ అదర్ డేటా ఫ్రమ్ దిస్ ఫోన్ అని చెప్పేసి వస్తుంది. అంటే మనం ఈ ఫోన్లోంచి మాత్రమే ఈ జీమెయిల్ని అయితే రిమూవ్ చేస్తున్నాం, డిలీట్ చేయట్లేదు, జస్ట్ రిమూవ్ చేస్తున్నాం అంతే. ఈ ఫోన్లోంచి ఉన్న మెసేజెస్ కానీ కాంటాక్ట్స్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయితే అయిపోతాయి అనేది చెప్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి బ్లూ కలర్ వచ్చింది కదా, దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ ఫోన్లోంచి మాత్రమే ఈ అకౌంట్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది. మీరు కావాలంటే వేరే అకౌంట్ నుంచి మళ్ళీ లాగిన్ అవుతే ఆ అకౌంట్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం డిలీట్ చేయట్లేదు, ఓన్లీ రిమూవ్ మాత్రమే చేస్తున్నాం. సో చూసారు కదా గైస్, ఈమెయిల్ అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మీకు ఏమన్నా మొబైల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఏమన్నా ఉంటే మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, మీకు యూజ్ అనిపిస్తాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే, మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.